ఒరిస్సాలో ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఒరిస్సా రాజధాని అయినటువంటి భువనేశ్వర్లోనే శత్రువుల్ని చంపడానికి బాంబులు తయారు చేస్తున్నటువంటి ఒక కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. షానవాజ్ అనేటటువంటి వ్యక్తి తన కుటుంబంతో కలిసి తన ఇంటి పైకప్పు మీద బాంబులు తయారు చేస్తున్నాడు. అవి కాస్త అకస్మాత్తుగా అన్ని బాంబులు పేలిపోయాయి. అతని తల్లి కూడా సహకరిస్తోందనమాట. తల్లి లిజాతున్ బీబీ కూడా కొన్ని రోజుల తర్వాత గాయాలతో మరణించింది. షానవాజ్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఉద్దేశించిన ఓ పరికరం తయారు చేస్తుండగా అది పేలిపోయిందని అతని కాబోయే భార్య ఇప్పుడు అఫీషియల్గా చెప్పడంతో కేసు ఆ దిశగా మూవ్ అయింది. తన సహాయకురాలు అమియాతో సహా 4 గాయపడ్డారు. అంటే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అక్కడ గాయపడ్డారని తేలింది. ఇది పెద్ద కుట్రలో భాగమేనని చెప్పి ఎన్ఐఏ భావిస్తోంది. అది వ్యక్తిగత బంధాలకు సంబంధించిన వివాదమా, శత్రుత్వమా, లేకపోతే ఏదైనా దాడులు చేయడానికి కుట్ర అన్నటువంటి కోణంలో ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు స్టార్ట్ చేసింది.